నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒకసారి మన హృదయాలలో తన లేఖనాన్ని రాయినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు. సర్వ సృష్టికర్తవైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అపరాధులమైన మా నోట స్తుతి కీర్తన ఉంచి ప్రభువా మీరు నడిపిస్తున్న విధానముకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇది నాన్న ప్రత్యేకంగా చదవబడిన లేఖన భాగమును మీరు దీవించి ఆశీర్వదించండి. నీ లేఖనాన్ని మాకు విరిచి వడ్డించడానికి దిగిరండి. నీ పరలోకపు స్వరాన్ని మాకు వినిపింప చేయటానికి దిగిరండి ప్రభువా. చెప్పనయ్యున్న నిదాసురాలు, అల్పురాలు, అయోగ్యురాలు, నిదాసురాలి దోషమంతటిని పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరిచి నిదాసురాలి నాయన నీ సిలువ చాటున మరుగు చేసుకొని అయా మొదట నిదాసురాలతో మీరు మాట్లాడి కనులు తెరచి తర్వాత అందరితో మాట్లాడి అందరు కనులు వెలిగింప చేసి అందరిని నాయన నీ ఆశీర్వాదపు వర్షముతో కుమ్మరించి మా ఇండ్లకు పంపించి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ వాక్యము అనే అగ్నిని, ఈ వాక్యం అనే జీవమును, ఈ వాక్యం అనే ఉదక స్నానమును ఇది నానా మాకు వెల్లడిపరచమని మా హృదయానికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సకల అంధకార చీకటి శక్తుల సమూహాల సైన్యాలన్నింటినీ నీవిచ్చిన అధికారము చొప్పున ఈ ప్రాంగణము నుండి మా బ్రతుకుల్లో నుండి బయటికి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తూ ముందున వాక్య భాగమును మీకు సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చదివిన లేఖన భాగంలో ప్రియులారా, జీవవాక్యమును గూర్చినది అని యోహాను భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాను అంటూ ఉన్నాను. జీవవాక్యమును గూర్చినది, దేవునిలో ఉన్న జీవము ఈ లోకరీత్యా ఉన్న మనుషుల్లోకి ఆ జీవము ప్రవేశించటమే దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుత కార్యం. నేలమంటిలో నుండి ఆదామును నిర్మించిన దేవుడు, నేలమంటితో దేవుడు ఆదామును నిర్మించి ఆదాములోనికి జీవమును ఊదాడు. జీవాత్మ ఆయాడు. జీవాత్మ ఆయను అంటే అతని యొక్క అంతరంగపు ఆత్మ దేనితో నిండుకొనింది? జీవముతో నిండుకొనింది. ఏ జీవము పని చేస్తుంది? ఏ జీవము శక్తివంతమైనది? ఏ జీవము శక్తివంతమైనది అని ఆలోచిస్తే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఈ జీవనం సంబంధమైన పనులు మనం చేస్తూ ఉన్నాం. అయితే అవన్నీ కూడా మనల్ని బ్రతికిస్తాయా అని మనము ఆలోచన చేస్తే అవేవి కూడా మనల్ని బ్రతికించవని తెలియజేస్తుంది. ఆత్మ సంబంధమైన పాత్రలోనిది త్రాగేవాడు ఏం పొందుకుంటున్నాడు? నిత్య జీవమును పొందుకుంటూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనమును చదువుకుందాం. జీవాహారమును నేనే. 47వ వచనం, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు యోహాను సువార్తలో. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో కూడా, అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రములో ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు.
అందుకే సమరయ స్త్రీతో యేసు ప్రభు ఏమన్నాడు, ఒక మాట మాట్లాడాడు. అదే యోహాను సువార్త యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు కూడా దయచేయమని అడిగినప్పుడు యేసు ప్రభువు ఆమెకు నీళ్లు ఇచ్చాడు. అంతేకాదు ఆ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాటను ఎవరికి తెలియజేసింది? అక్కడున్న పట్టణములో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసింది. ఆ మాటను బట్టి ఆ ఊరిలోని ప్రజలందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచుతున్నారన్నమాట. ఇక్కడ యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడు కూడా దప్పికొనడు. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనకు ఏం కలుగుతుంది? దప్పిక అనేది కలుగుతూ ఉంది. ఆ దప్పికను తీర్చడానికి దేవుడు మనకి ఏది పెట్టాడు? నీళ్లను పెట్టాడు. అలాగే ఆత్మ సంబంధమైన పాత్ర, ఆత్మ సంబంధమైన జీవితం ఒకటి ఉంది. ఆ ఆత్మ సంబంధమైన జీవితము కొనసాగాలి అంటే యేసయ్య ఇచ్చే వాక్యం అనే నీటిని మనము త్రాగాలి. వాక్యము అగ్నితో పోల్చబడింది, వాక్యము నీటితో పోల్చబడింది. అందుకే వాక్యము ఏం చేస్తుందంట? ఉదక స్నానము చేస్తుంది. ఇంకోటేంటి? వాక్యము జీవమునిచ్చు, జీవ వాక్యమును గూర్చినది. వాక్యము దేవుడు అలా పోల్స్తూ ఉన్నాడు ప్రియులారా. వాక్యమనే నీరు, వాక్యమనే ఉదక స్నానం, వాక్యమనే అగ్ని మనలో పని చేస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ వాక్యం అనే నీటిని నువ్వు తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఎప్పటికీ కూడా నీవు దప్పిక గుణము. ఈ లోక సంబంధంగా మనం కొంచెం పని చేయగానే మనకేం కలుగుతుంది? దప్పిక కలుగుతుంది. ఎండకు మనం పోయొస్తే ఏం కలుగుతుంది? దాహం వేస్తుంది. అయితే ఆత్మ సంబంధంగా దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన ఇచ్చే జీవాన్ని పొందుకున్నప్పుడు ఆ నిత్య జీవము ఇక ఎన్నటికీ కూడా దప్పిక గొనడు అని తెలియజేస్తున్నాడు. అంటే యేసయ్య సువార్తను నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధంగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నారు. మరి నరకంలో దప్పిక ఉంటుందా? నరకంలో దప్పిక ఉంటుందా? ఉంటుంది నరకంలో. ఎందుకంటే ఆ ధనవంతుడు చనిపోయి లాజర్ని ఏమడుగుతున్నాడు? తండ్రివైన అబ్రహామా, లాజర్ను పంపు. ఎందుకు? నాకు నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నాడు. దాహమునకు అగ్ని ఆరదు, పొరుగు చావదని దేవుడు ఎన్నో రోజుల్లో నుంచి ఈ యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ చాలామంది సువార్తను నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ వాక్యాన్ని అంగీకరించిన వాడు ధన్యుడు. ఈ వాక్యాన్ని, సువార్తను నమ్మి విశ్వసించి దేవుని పాదాల దగ్గర ధన్యుడిగా మారిన వాళ్ళు ధన్యులు ప్రియులారా. ఎందుకంటే ఈ వాక్యమే ఒక జీవితాన్ని మార్చేసింది. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు మార్చారు మిమ్మల్ని అంటే మీరేం చెప్తారు? వాక్యము నా బ్రతుకును మార్చిందండి అని చెప్తూ ఉన్నాం. వాక్యము మారుస్తుంది, అంతేకాని ఎవరో ప్రజలు మారుస్తున్నారని మభ్యపెట్టడం చాలు. వాక్యము బ్రతికిస్తూ ఉంది. వాక్యములో ఉన్న జీవము మనిషిని బ్రతికింప చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి? నీతిమంతులారా, దేవుని గూర్చి మీరు ఉత్సాహగానం చేయండి, దేవునికి భయపడుడి అని అంటుంది లేఖనం. 2వ కీర్తన 1వ వచనం.
అన్యజనులు ఏల గల్లత్తు చేయుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనం వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనొచ్చు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలీకలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన కోపం ఉందా లేదా? ఆయన కోపము ఉంది ప్రియులారా. అందుకే ఏం చెప్తున్నాడు? భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. 11వ వచనం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన ఏం చేస్తాడు? కోపించును, అప్పుడు అందరూ త్రోవ తప్పి నశించెదరు అని లేఖనం తెలియజేస్తుంది. అయితే ఇక్కడ అంటున్నాడు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు. కుమారుని ముద్దు పెట్టుకునే సమయము ఉన్నప్పుడు కుమారుని ముద్దు పెట్టుకోవాలని యేసయ్య తెలియజేస్తున్నాడు. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల యెహోవా కోపించును, కోపము త్వరగా రగులుకుంటుంది. కుమారుని ముద్దు పెట్టుకునే వాళ్ళని దేవుడు కోపపడతాడా? కోపపడడని అర్థం అక్కడ తెలుస్తుంది. ఎవరు ఆయన కుమారుని ముద్దు పెట్టుకుంటున్నారో, ఎవరు ఆయన కుమారుని యందు విశ్వసించుచున్నారో, ఆయన కుమారుని యందు విశ్వసించి నిత్య జీవాన్ని పొందుకొని రక్షణను పొందుకొని ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరి మీద ఏమైందండి? ఆ శాపము నుండి దేవుడు విడిపించాడని తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక ఆ కోపము నుండి, ఆ శాపము నుండి మనల్ని యేసు ప్రభు ముందు నుండే ఆయన మనల్ని విడిపించేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 'ఆయన మన కొరకు శాపగ్రాహి అయి, దేవుడు శాపగ్రాహి అయి ఆయన సిలువకు అప్పగించబడ్డాడని లేఖనం తెలియజేస్తుంది ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎవరు అనిపించుకోగలుగుతారండి? మన యొక్క జీవితాన్ని బట్టి, మనము చేసిన తప్పులను బట్టి మనకేం రావాలి? శిక్ష రావాలి. న్యాయంగా ఆలోచిస్తే మనకు శిక్ష రావాలి. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నీతిమంతులు ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఉన్నారో వాళ్ళకి ఏమిచ్చాడంట? ప్రాయశ్చిత్తము. దేని నుండి ప్రాయశ్చిత్తం ఇచ్చాడు? పాపము నుండి ఆయన ప్రాయశ్చిత్తము ఇచ్చేశాడు. అంతేకాదు, ఇంకా ఏమంటున్నాడు? ప్రభువు ఏమంటున్నాడు? మనల్ని నిర్దోషి అని పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరైతే నమ్మి విశ్వసించి రక్షణ పొంది ఉంటారో వాళ్ళను యేసయ్య నిర్దోషి అని పిలుస్తూ ఉన్నాడు. తమ పాపములు ఒప్పుకొని అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టేవాడంటే దేవుడు వర్ధిల్లుతాడని తన లేఖనంలో తెలియజేస్తున్నాడు. అతిక్రమములు అంటే పెద్ద పాపాలు, చిన్న పాపాలు, ఎన్నో రకాల పాపాలు ఈ లోకములో ఉన్నాయి. అయితే నేటి క్రైస్తవులమైన మనము పెద్ద పెద్ద పాపాలైతే ఎవరు చేయమండి.
నరహత్య చేయము, వ్యభిచారం చేయము, మిగతా ఏ ప్రక్రియలు కూడా, అంటే మన జీవన యొక్క శైలిని బట్టి అది ఉంటుంది. ఏ పాపము కూడా మనము చేయము. అయితే కొన్ని పాపాలు మనకు ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనకు అంటుతూ ఉన్నాయి. ఏంటి ఆ పాపాలు అంటే, ఆత్మ సంబంధంగా మనకు కొన్ని పాపాలు ఉన్నాయి. ఆత్మ సంబంధంగా మనం చూసుకుంటే దేవుని యందు విశ్వాసం లేకపోవటం పాపం, దేవుని స్తుతించకపోవటము పాపమే, దేవుని యందు ప్రార్థించకపోవటము పాపం. ఎందుకంటే ప్రార్థిస్తే ఏమొస్తుంది? నీకు మేలు వస్తుంది. ఆ మేలును కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? ప్రార్థించడం మానేస్తాం. మేలైన దానిని దేవుడు చేయమన్నాడు, కానీ మనం కొన్నిసార్లు చేయటానికి మన శరీరము సహకరించదు. పేతురుతో అన్నాడు కదా, నువ్వు నిద్ర లేచి మెలకువ కలిగి ప్రార్థన చేయమని యేసయ్య చెప్తే శరీరము బలహీనమని చెబుతూ. కాబట్టి మన యొక్క శరీరం యొక్క శైలిని బట్టి కూడా కొన్నిసార్లు మనము ఆత్మ సంబంధమైన పాపాలలోకి మనము నెట్టివేయబడుతూ ఉన్నాం. మాట ద్వారా పాపం కలగదా? విస్తారమైన మాట నా పిల్ల మాట్లాడుతుంది. ఇప్పుడు పాపం ఉందా లేదా? పాపం ఉందా లేదంటారా? పాపము లేదు. చిన్న పాప కాబట్టి దేవుడు క్షమించి ముద్దు పెట్టుకుంటాడు. అంతేకాని పెద్దవాళ్ళందరూ మాట్లాడారు అనుకోండి, వేరే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి వాళ్ళని ద్వేషముతో మనం మాట్లాడినప్పుడు అది పాపం అవుతుంది. అందుకే దేవుడు అంటాడు, ఏమంటాడు? క్షేమకరమైన మాటలు పలకడానికి మీరు ప్రయత్నం చేయండి అని. క్షేమకరమైన మాటలు సంఘాన్ని ఏం చేస్తాయి? అభివృద్ధి పరుస్తాయని దేవుడు తెలియజేస్తున్నాడు. సంఘమును కూర్చే దేవుడు అన్ని మనకి ఇంట్లో ఇస్తాడు మొట్టమొదటిగా. ఎందుకు? సంఘాన్ని దేవుడు ఎలా ప్రేమించాడు? తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఈ సంఘం ఉంది, ఈ సంఘము దేవుని పిలుపును బట్టి నేను నడిపిస్తున్నాను, అంతేకాని లిల్లీ ఎక్కువ ప్రేమించింది అనటానికి వీల్లేదు. ఈ సంఘానికి హెడ్ ఎవరు? యేసయ్య. ఈ సంఘానికి ప్రధాన యాజకుడు ఎవరు? యేసయ్య. ఈ సంఘాన్ని ఎక్కువగా ప్రేమించేది ఎవరంటే యేసు ప్రభువు మాత్రమే. కాబట్టి మీరు సేవకుల్ని కానీ ఎవరినైనా చూసుకోండి, సేవకుల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్న కార్యాన్ని మీరు చూడాలి, కానీ ఆ వ్యక్తిని మీరు చూడొద్దు. అప్పుడే మన జీవితం కరెక్ట్గా ఉంటుంది. చాలాసార్లు మనము పెద్ద పెద్ద పాస్టర్లను మనం చూసి ఫీల్ అయిపోయి మనం ఇమ్మీడియట్గా స్టేజ్లోకి వెళ్ళిపోవాలని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు ఆ భక్తి నేర్పించడానికి దేవుడు ప్రయత్నిస్తాడు. నీకెంతవరకు భక్తి నేర్పించాలో, నీకెంతవరకు వ్యక్తిత్వాన్ని కట్టాలో దేవుడు అది ఆలోచన చేసి ప్లాన్ చేసి నిన్ను నిర్మిస్తూ ఉంటాడనమాట. నీ గురించి దేవుడు నిన్ను నిర్మించి నిన్ను ఆ షేప్లోనికి తెస్తూ ఉంటాడు. 2009వ సంవత్సరములో 2007వ సంవత్సరములో బాప్తిస్మం పొందిన నేను ఒక సాదా సీదా మనిషిని. ఎందుకో ఈరోజు దేవుడు అనుమతిస్తున్నాడు, చెప్తున్నాను. 2007లో పిల్లలు కూడా వినాలి, మీకు కూడా సాక్ష్యము చాలా అవసరం. 2007లో ఆటపాటలతోటి ఉన్న జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? సాదాసీదుగా ఉన్న మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. 2007లో యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసే నా రక్షకుడు, యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడన్న సత్యాన్ని నా కన్నుల దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు? వాక్యము నా కన్నుల దగ్గరికి తీసుకొచ్చాడు దేవుడు. మొదట సాదాసీదా ప్రార్థనలే చేశాను నేను కూడా. కానీ 2007లో ఒక రోజు వచ్చింది, ఒక టైం వచ్చింది. ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడినాడు. ఆ టైంలో ఇలానే వాక్యం వింటున్న పాస్టర్ దగ్గర నా హృదయం ఎంతో విచారముతో నిండిపోయింది. అసలు ఈ జీవితం అనే ఒక ప్రశ్న
మిగిలిపోయింది. అలాంటి సమయంలో దేవుడు మాట్లాడగానే హృదయానికి ఎంతో ఆనందము కలిగింది ప్రియులారా. లూదియా హృదయము తెరవబడింది అంటాడు దేవుడు. ఎలా తెరవబడుతుంది హృదయము? నువ్వు వాక్యానికి సిద్ధపడినప్పుడు తప్పకుండా దేవుడు ఒక లూదియాగా నిన్ను మారుస్తాడు. హృదయం తెరుస్తాడు దేవుడు. హృదయము తెరిచే దేవుడే కానీ హృదయాన్ని మూసి అంధకారంలోనికి నెట్టే దేవుడైతే కాదు ప్రియులారా. అలా 2007లో నమ్మి బాప్తిస్మం పొందిన నాకు ప్రాక్టికల్గా ప్రార్థన చేస్తూ సంఘ సహవాస ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, అసలు 4 గంటలకే లేచి వెళ్ళిపోయే వాళ్ళం మేమంతా కూడా. నేను మా మమ్మీ ఎక్కువ పోయింటాం నాకు తెలిసి, మా పింకి తర్వాత సరిత వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. అందరం వెళ్ళేవాళ్ళం ప్రార్థనలకి. కుటుంబ ప్రార్థనలు, గృహ కూడికలు, ఉపవాస ప్రార్థనలు, బుధవారం శనివారం ప్రార్థనలు, ఎక్కువ ప్రార్థనలోనే ఉండేవాళ్ళం అన్నమాట. అలా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. ఒక్కొక్క సంవత్సరము ఒక్కోటి ఆయన నేర్పిస్తూ వచ్చాడు. 2009, 2007లో నేను బాప్తిస్మం పొందిన 2008లో ఉపవాస ప్రార్థనలు జరిగాయి ఇక్కడ. జీవధార వస్తుంది. జీవసుధాలో ఫాస్టింగ్ ప్రేయర్స్ 3 days అని చెప్పారు. అయితే మాకు ఫుల్ ఎగ్జామ్ టైం అనమాట, ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతుంది. అయితే జరుగుతున్న ఆశ, దేవుని కొరకు ఒక దప్పిక ఉంది. దేవా నీ సన్నిధికి వెళ్ళాలి, నీ సన్నిధిలో నేను ఆనందించాలి అనే ఆ దప్పికనే నన్ను తీసుకెళ్ళింది. ఆ రోజు ఎలా వెళ్ళానో నాకే అర్థం కాలేదు. వెళ్ళాం, మొత్తానికైతే ప్రేయర్కి అయితే వెళ్ళాం. కాలేజ్ అంటే కాలేజీలో దేవుడు చూసుకుంటాడని వదిలేసి దేవుని సన్నిధికి వచ్చేసాము. అద్భుతంగా దేవుడు తన పరిశుద్ధాత్మను దేవుడు పంపాడు. ఈరోజు ఎంతోమంది రక్షణ పొందిన వాళ్ళకి సువార్త చెప్తున్నా. ఎందుకో తెలుసా? రక్షణ పొందిన వారు లేట్ చేయొద్దు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలని మాట చెప్తుంది. పరిశుద్ధాత్మ కొరకు నేను ప్రార్థన చేసుకున్నాను చాలాసార్లు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. నాకు పరిశుద్ధాత్మ వరాల్లో నాకు అందరినీ చూసి నేను ఎక్సైట్ అయింది ఏంటంటే, భాషల వరం కావాలని నేను దేవుణ్ణి అడిగాను. ఫస్ట్ నాకు భాషల వరం నువ్వు ఇచ్చే వరకు నేను ఉపవాసం మానను అన్న దేవునితో. కానీ దేవుడు నాకు దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు. పరిశుద్ధాత్మ అయితే ఇస్తాడు, కానీ ఏ వరం ఇస్తాడో నాకైతే తెలియదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ వరం ఇస్తాడో కూడా మనకు తెలియదు. కొంతమంది దేవుని స్తుతిస్తుంటారు, కొంతమంది అన్య భాషలు మాట్లాడగలుగుతారు, కొంతమంది భాషలకు అర్థాలు చెప్తారు. అలా నేను అనుకున్నాను, దేవుడు నాకు అడిగినాను కదా దానికి జవాబు ఇస్తాడులే అని నేను వెళ్ళాను. వెళ్తే నాకు భాషల వరం దేవుడు ఇవ్వలేదు. ఎవరు కూడా దేవుణ్ణి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడగొద్దాను. దేవానికి ఏది ఇష్టమో, ఏ వరం అయితే నాకు ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావో, ఏ వరాన్ని బట్టి అయితే నాకు బాగుంటుందో, సంఘానికి క్షేమం ఉంటుందో, అప్పుడు నాకు ఇవ్వు దేవా అంటే పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు నన్ను పరిశుద్ధాత్మ ద్వారా తాకటం ప్రారంభించాను. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరేం పొందుతారన్నాడు? శక్తి పొందుతారు. శక్తి మాత్రమే కాదు, మామూలు శక్తి కాదు, గొప్ప జీవము నీలోనికి వస్తుంది. అసలు నువ్వెవరో, నువ్వు ఎలా నడుస్తున్నావు కూడా నీకు అర్థమవ్వదు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాక మన లైఫ్ స్టైల్ అనేది చాలా మారిపోతుంది ప్రియులారా. ఇది రాసి పెట్టుకోండి, తప్పకుండా మీ జీవితంలో ప్రార్థన చేయండి. నెరవేరకపోతే నన్ను అడగండి ఖచ్చితంగా. ఉపవాసం ఉండి ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి మీరు రాసుకోండి. ఈరోజు డేట్, ఈరోజు ఈ వాక్యము రాసుకోండి. దేవుడు తప్పకుండా ఎవరైతే పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి తప్పకుండా దేవుడు ఏమిస్తాడు? పరిశుద్ధాత్మను ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అలా పరిశుద్ధాత్మను పొందుకున్న నేను, ఆ ముందు నేను చేసే ప్రార్థన వేరు, పరిశుద్ధాత్మను పొందుకున్నాక గంటల తరబడి ప్రార్థన చేయటం ప్రారంభించేశాను. ఆ ముందేమో 15 నిమిషాలు 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ అంతవరకే. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నాక అసలు ఏం ప్రేయర్ చేయాలి, ఏం ప్రార్థన చేయాలో నాకు తెలియదు.
కానీ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే జ్ఞాపకం చేస్తుంటారు. పరిశుద్ధాత్మ దేవుడే జ్ఞాపకం చేసి ప్రార్థనను కొనసాగించేవాడుగా ఉన్నాడు. అలా గంటన్నర ఒక్కోసారి అయితే దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళం. ఎందుకో దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాడు ప్రార్థన అనుభవాన్ని. అలా దినమునకు 3 సార్లు ఎప్పుడు పడితే అప్పుడు మోకరించడం, సువార్త చెప్పుకోవడం, ఇదే పని మీద ఉండేవాళ్ళం. అలా ఉన్నందుకు దేవుడు ఇంకా మమ్మల్ని ఆయన సేవలో వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని సన్నిధిలో ఇంతసేపు ఉన్నామని గొప్ప కాదు, కానీ నువ్వు ఎంత టైం స్పెండ్ చేసినా దేవుని సన్నిధిలో అదేమవ్వదు, వ్యర్థం అవ్వదు. దేవుని సన్నిధిలో మనం కూర్చున్న టైం ఏమవ్వదు, వ్యర్థం అవ్వదు. అలా 2008లో పరిశుద్ధాత్మను పొందుకున్న నేను అలా ప్రార్థనలో ప్రారంభించి ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నప్పుడు 2014లో నాకు ఒక బలమైన ప్రేరేపణ నన్ను ముందుకు లాగింది. అసలేంటి నా జీవితంలో దేవుని ప్లాన్ ఏంటి, దేవుని చిత్తం ఏంటి? ఒక మోషే తయారైనాడు, ఒక అబ్రహాము తయారైనాడు, తర్వాత ఒక తిమోతి తయారైనాడు. ఎంతోమందికి వారి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేది ఇచ్చాడు. నాకు ఆత్మ సంబంధమైన నా యొక్క లైఫ్ స్టైల్ గురించి దేవుడు నాతో మాట్లాడాలి అనుకున్నాను. అలాంటి రోజులు వచ్చాయి. 15 రోజులు ఉపవాసం ఉన్నాం. అప్పుడు దేవుడు ఈ ప్రాంతానికి నడిపించాడు, ఇక్కడ సేవ చేయాలని అప్పుడు దేవుడు చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్ని ప్రార్థనలకు వెళ్ళే వాళ్ళం, సువార్తకు వెళ్ళే వాళ్ళం. కానీ దేవుని యొక్క అభిషేకము లేనిది మనం ఎంత చేసినా కూడా వ్యర్థమని తెలుసుకొని 2017లో దేవుని సన్నిధిలో నేను అభిషేకం తీసుకొని ముందుకెళ్తూ ఉన్నాను. ఎందుకు ఇదంతా చెబుతున్నాను అంటే, ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్లాన్ అనేది ఉంది. నువ్వు ఈ స్థితిలో ఉన్నావా, ఈ స్థితిలోనే ఉంటావని నువ్వు అనుకోవద్దు. అయ్యో నేను బీదదాన్ని, అయ్యో నేను పేదదాన్ని, అయ్యో నేను ఎన్నో రోగాలతో నిండిన దాన్ని, అయ్యో నేను చాలా బలహీనురాల్ని, లోకమంతా నన్ను దూషిస్తున్నారు, నిందిస్తున్నారు అని అనుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? లోకము నిన్ను దూషిస్తుందంటే, లోకము నిన్ను నిందిస్తూ ఉందంటే మరియను దూషించలేదా? యేసయ్యను దూషించలేదా లోకము? ఎంతో మందిని లోకము ద్వేషించింది. ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకము నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని దేవుడు యేసు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన తెలియజేశాడు. నేనే యూదుల రాజునని యేసు ప్రభువు తన నోటితోనే చెప్పాడు. నమ్మారా జనాలు? నమ్మారా? సాక్షాత్ యేసు ప్రభువే దేవుడు నేనే యూదుల రాజును, లేఖనాల్లో రాయబడిన యూదుల రాజును నేనే అని యేసయ్య ఒకానొక సందర్భంలో పిలాతు అడిగినప్పుడు చెప్పాడు. సత్యమును గూర్చి చెప్పడానికే నేను వచ్చాను, దేవుడు నన్ను ఇందుకే పంపాడు అని యేసు ప్రభువు ఒకానొక రోజు పలికాడు. కానీ జనాలందరూ కూడా నమ్మలేదు, యేసయ్యను ద్వేషించారు, దూషించారు. వడ్రంగి కుమారుడు అన్నాడు, వ్యభిచారి కుమారుడు అన్నారు. ఎంతోమంది యేసయ్యను కొట్టారు, తిట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, ఉమ్మివేశారు. కానీ యేసు ప్రభువు దేన్ని కొరకు తప్పికొన్నానన్నాడో తెలుసా? లేఖనము నెరవేరునట్లు యేసు ప్రభువు సిలువలో 2024 ఏళ్ల క్రితము దప్పికగొన్న యేసయ్య ఎందుకు దప్పికొన్నాడు? మనకు ఆత్మ సంబంధమైన బండలోని నీళ్లను త్రాగించడానికి యేసు ప్రభువు నేను దప్పికొనుచున్నాను అని చెప్పాడు. తర్వాత లేఖనము నెరవేరునట్లు ఆయన మరణ పునరుత్థాన కార్యక్రమములు జరిగిపోయాయి. ప్రియులారా, జీవవాక్యం అంటే ఈ లోకములో జీవన సంబంధమైన వాటిని మనం వెతుకుతూ ఉన్నాం. ఈ లోకములో మనం పని చేస్తున్నాం, శ్రమ పడుతున్నాం, వాటి వల్ల మనకు ఏదో ధనం సంపాదిస్తున్నాం. కానీ అవన్నీ కూడా కొద్ది రోజుల వరకే అని దేవుడు తెలియజేస్తున్నాడు. వాటన్నిటిని దేవుడు సమకూరుస్తున్నాడు. దేవుని బిడ్డలకి దేవుడు ఎట్లయినా సరే సమకూరుస్తూ వస్తాడు. అయితే దేవుడు అంటున్నాడు, అంతకంటే గొప్పవైన వాటిని మీరు
ఎన్నిక చేసుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. విలువైన వాటిని మీరు మరచిపోతున్నారేమో, విలువైన వాటిని వెదకటం మీరు ఇంకా ప్రారంభించలేదేమో. ఆ విలువైన వాటిని, వజ్రాన్ని నీవు వెతికితే నువ్వు తప్పకుండా గొప్ప ఆశీర్వాదమును పొందుకుంటావంట. యాకోబు ఇశ్రాయేలుగా ఎలా మారాడు? ప్రార్థన చేయగానే మారలేదు. ఎన్నో వేదనలు, ఎన్నో శ్రమలు పొందిన తర్వాతే మోసగాడైన యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. యోసేపు అన్నదమ్ముల చేత వెలివేయబడ్డాడు, గోతిలో త్రోయబడ్డాడు. యోసేపు భక్తుడు. యూదులకు అమ్మేశారు యోసేపును. యోసేపు వెళ్ళి ఐగుప్తు దేశంకి వెళ్ళి అక్కడ ఫరో దగ్గర పనిచేశాడు. బానిస బ్రతుకు బ్రతికాడు. ఎన్నో ఏళ్ళు బానిసగా ఉండి బానిసలను ఎలా చూసేవాళ్ళు? చాలా హీనంగా చూసేవాళ్ళు. అలా ఉన్న యోసేపు, నేను నా దేవుణ్ణి నమ్ముకున్నాను, నా దేవుడు, నాకు తెలిసిన దేవుడు ఒక్కడే, ఆయనే నన్ను కాపాడుతాడు అని అక్కడ ఉన్న రాజులకు చెప్పాడు. దేవుడు ఏం చేశాడు? ప్రభుత్వాన్ని యోసేపుకు అప్పగించాడు. ప్రియులారా, దేవుడు ఏది చేసినా ఒక వ్యూహముతో ఆయన చేస్తున్నాడు, ఒక పద్ధతిలో ఆయన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ పద్ధతిలో ఆయన చేస్తున్నప్పుడు మనం ఎలా నడుచుకోవాలని ఈ దినాన మనకు తెలియజేస్తున్నాడు మూలవాక్యములో. జీవవాక్యమును గూర్చినది, ఆ జీవము మొదటి నుండి మేము ఏమి చూచామో, ఏది విన్నామో అదే నీకు తెలియజేస్తున్నామంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండేనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని చూచెనో అది మీకు తెలియచేయుచున్నాను. ఆ జీవం ఏమైందంట? ప్రత్యక్షమాయం. కనబడుతుందా జీవము? కనబడదు, కానీ ఆత్మ సంబంధంగా కనబడుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆత్మ సంబంధంగా మన పొరలు రాల్చబడినప్పుడు ఆ జీవాన్ని మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధమైన చేతులు దేనిని తాకి చూచెను అంటే నీకు ఒక స్పర్శ అనేది అక్కడ తెలుస్తుంది. దేవుని యొక్క స్పర్శను తెలియజేస్తుంది. ఆ జీవము నిన్ను బ్రతికింప చేస్తుంది. ఆ జీవము నిన్ను బ్రతికింప చేసి యేసయ్య పోలికలోనికి నువ్వు మార్చబడుతూ ఉన్నప్పుడు, నువ్వు ఒక 10 ఏళ్ళ అనుభవం ఉన్న ముందున్న సుజాత వేరు, ఇప్పుడు ఉన్న సుజాత వేరు. 10 ఏళ్ళ అనుభవం ఉన్న అనిత వేరు, ఇప్పుడు యేసులోకి వచ్చిన తర్వాత అనిత వేరు. దేవుని యొక్క ప్రణాళికలా ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను కొన్ని సంవత్సరాల క్రితము అంటే, కొన్ని సంవత్సరాల క్రితము నుండి నువ్వు దేవునిలో నడుస్తున్నావు. అయితే ఆ జీవము నీలో ప్రవహించే కొద్దీ ఏమైపోతుంది? ఆ జీవం నీలో ప్రవహించే కొద్దీ నువ్వు మారుతూ మారుతూ దేవుని యొక్క పోలికలోనికి వచ్చేస్తున్నావు అని అర్థం. ఆ పోలిక రావడానికే మనం యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ పోలిక వచ్చిన తర్వాత ఇంకెందుకు? యేసయ్య తన సంఘాన్ని వివాహము చేసుకొని వెళ్ళిపోతాడు. ప్రియులారా, సంఘము దేని కొరకు కనిపెడుతుంది? యేసయ్య రాకడ కొరకు సంఘం కనిపెడుతుంది. యేసయ్య రాకడ కొరకు సంఘం సిద్ధపడుతుంది. ఎందుకో తెలుసా? యేసయ్యను శిరస్సుగా పెట్టుకున్న మనము యేసయ్య పోలికలోనికి మార్చబడటానికి కాలము చాలా తక్కువగా ఉంది. కాలము సమీపించింది, కాలము ఆసన్నమయ్యిందని దేవుడు మరి ఒకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, కాలము బహు సమీపముగా ఉంది. ఏమంటాడు ఎఫెసీలకు రాసిన పత్రికలో? కాలము సంపూర్ణమై ఉన్నది గనుక మీరు ఏం చేయమంటున్నాడు? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు దేవుని సన్నిధిలో గడపండి అని ఆయన తెలియజేస్తున్నాడు. దినములు సంపూర్ణమవుతున్నాయి కనుక
మీరేం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన సన్నిధిలో ఎడతెగక కనబడాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, కాలము సంపూర్ణమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క బిడ్డలను ఆయన తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఏ పట్టణము కొరకైతే అబ్రహాము ఎదురు చూశాడో ఆ పట్టణము కొరకు మనము కూడా ఎదురు చూసి మనము ముందుకు వెళ్ళబోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అంతేకాదు ఆ పై వచనాల్లో చూడండి, 5వ వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు ఎలా ఉన్నాడంట? దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టంగా ఉన్న తర్వాతనే దేవుడు ఏం చేస్తున్నాడు? కొనిపోబడటానికి వాళ్ళకి ఆహ్వానం, ఇన్విటేషన్ ఇస్తున్నాడు. అంటే దేవునికి ఇష్టంగా లేకపోతే దేవుడు తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడా అనేది మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు మనల్ని తీసుకెళ్ళాలి అంటే తప్పకుండా నువ్వు ఎలా మారాలి? దేవునికి ఇష్టడుగా మారాలి. చాలాసార్లు మన ఇష్టాలు నెరవేరట్లేదని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఈ ఆలోచన అందరికి వచ్చింటుంది, నేను అనుకున్న ఏ కోరిక జరగట్లేదండి నిజంగా అని చాలామంది బాధపడుతుంటారు. నాకు చాలాసార్లు ఈ ఆలోచన వచ్చింది. నేను ఎన్నెన్నో అనుకున్నాను. అంతెందుకు, ఈ కొత్త సంవత్సరంలో నేను ఎన్నో అనుకున్నా, ఎన్నో కోరికలు దేవుని కొరకు ఎన్నెన్నో చేయాలని నేను అనుకున్నా. కానీ కొన్ని చేయలేకపోతున్నాం మన యొక్క శక్తిని బట్టి. అలా అనుకున్నప్పుడు నువ్వేమి జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? దేవుని చిత్తం నీలో జరుగుతుందని నువ్వు అనుకోవాలి. నువ్వు ఒకటి అనుకున్నావు కానీ కాలం ఇంకొకటి జరిగిస్తుంది. అప్పుడు దైవ నిర్ణయం నీ జీవితంలో జరుగుతుందని అర్థం చేసుకోవాలి. అందుకే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమని పాట రాశారు భక్తులు. ఎన్నెన్నో అనుకుంటాం కానీ ఆత్మ సంబంధంగా నువ్వు ఎన్ని అనుకున్నా అవి తప్పకుండా నీకు దేవుడు ఇస్తాడని కూడా వాగ్దానము చేస్తున్నాడు. ఇహలోక సంబంధంగా మనకు దేవుడు ఏమిచ్చినా ఏమి ఇవ్వకున్నా మనకు రక్షణ ఇచ్చిన దేవుడు మన యొక్క ఆత్మీయ సౌందర్యాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఎంతోమంది చాలా అందంగా ఉంటారు. కానీ నేను చాలాసార్లు గమనించింది ఏంటంటే తెలుసా, చాలామందిలో కళ ఉండదు. ఎవరిలో ఆ కళ ఉంటుంది తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళలో ఉన్న ఆ కళ, ఆ జీవము వేరే వారి మొహములో కనబడదు. నువ్వెంత మేకప్ వేసుకున్నా కనబడదు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా ఉండి 10 నిమిషాలు నువ్వు హాఫ్ అన్ అవర్ ప్రేయర్ చేసినా నీ యొక్క ముఖ రూపము మారిపోతుంది. ఆ సుందరత్వం ఎక్కడి నుంచి వస్తుంది? యేసయ్య సుందరుడు కనుక, యేసయ్య ఎంతో గొప్ప సుందరుడు కనుక ఆ బ్యూటిఫుల్ నేచర్ అనేది యేసయ్య తన సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు. సూలమ్మీతి బహు సౌందర్యవంతురాలు, నేను నల్లని దాననైనను, నేను చక్కని దానను. ఎందుకో తెలుసా? యేసును ప్రేమించడం వల్ల, తన ప్రాణప్రియుణ్ణి వెతికింది కనుక, తన ప్రాణప్రియుణ్ణి కోరుకుంది కనుక, యేసయ్యను హత్తుకున్నది కనుక. చాలాసార్లు మీ ఫ్రెండ్స్ కూడా అడిగింటారు, నీ మొహంలో ఉన్న ఆ కళ నాకెందుకు రాదు అని చాలాసార్లు అడిగిండొచ్చు. అడిగారా? ఎవరికైనా చేతులు ఎత్తండి అడిగిన వాళ్ళకి. మా మమ్మీని అడిగారు. నా జీవితంలో కూడా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు టీచింగ్ సైడ్ చేశాను కదా, టీచింగ్ అంటే నాకు ఇష్టం కాబట్టి ఒక అమ్మాయి, నాకంటే చిన్న ఏజ్ అమ్మాయి, యవనస్తురాలు, పెళ్ళి కాలేదు. ఆ యవనస్తురాలు బాగా నీట్గా రెడీ వచ్చేది రోజు.
నేను ఈ పిల్లల్ని చూసుకుంటూ గబగబ రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళేదాన్ని. అలా వెళ్తున్నప్పుడు రోజు, మేడం మీ ముఖంలో అసలు తెలియని గ్లో ఏదో ఉంది మేడం, అది నాకు అవ్వట్లేదు, ఎందుకు ఆ గ్లో మీలో ఉంది? అమ్మాయి చూడడానికి చాలా వైట్గా ఉంటుంది. అంటే నేను అన్నాను, నా ఫేస్ ఏం బాగుందని నన్ను నువ్వు గ్లో అంటున్నావు అన్నా. లేదు మేడం, ఆ కళ చాలా ఇదిగా కనబడుతుంది నాకు, మీరు చాలా ప్రేయర్ఫుల్గా ఉంటారు కదా, మీకు ఆ గ్లో అనేది కనబడుతుంది మేడం అని చెప్తూ ఉంది. అలా ఇతరులు యేసయ్య సాక్ష్యాన్ని మనలో చూడగలుగుతున్నారు ప్రియులారా. హల్లెలూయా. గ్లో ఏమో కానీ అసలైన సిసలైన సమాధానాన్ని ఇచ్చేవాడు యేసు ప్రభు. అసలైన సౌందర్యము ఎక్కడుంది మనకి? ఈ భూమి మీద ఈ శరీరము చనిపోగానే మనము పాతి పెట్టబడతాము. ఈ శరీరాన్ని విడిచిపెట్టి మనం పైకి వెళ్ళిపోతాము. అప్పుడు మనము అందంగా ఉంటామని చెప్పుకోగలమా? చెప్పుకోలేము. ఆత్మకున్న సౌందర్యాన్ని దేవుడు అధికము చేసుకోమని తెలియజేస్తున్నాడు. ఎలా అధికము చేసుకుంటావు? అదే చెప్పాను కదా, జీవ వాక్యమును గూర్చినది. ఏ వాక్యము చేత నువ్వు బ్రతికించబడుతున్నావో, ఏ వాక్యమును నువ్వు ధ్యానిస్తున్నావో, ఆ వాక్యము నిన్ను బహు సౌందర్యవంతురాలుగా నిన్ను దినదినము మారుస్తూ ఉంది. ఈ లోకంలో ఉన్న ఏవి కూడా నిన్ను మార్చలేవు. అందుకే దేవుడు అంటాడు, ఇహలోక ధనము చిమ్మట కొడుతుంది, మీరు సత్యమైన ధననిధిని ఏం చేయండి? పొందుకోండి అంటున్నాడు. సత్యం అనే సత్క్రియలు చేసి మీరు ధనమును ఎక్కడెక్కడ కాదు, పరలోకంలో సంపాదించుకోండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అబ్రహాము బలి ఇచ్చాడు. అబ్రహాం బలి ఇచ్చాడా? వాస్తవానికి బలి ఇచ్చాడా? ఇయ్యలేదా? దేవుని దృష్టిలో అబ్రహాము బలి ఇచ్చినట్లే, ఎందుకంటే అబ్రహాము విశ్వాసము ఉంచాడు కాబట్టి. కానీ కత్తి పట్టగానే దేవదూత వచ్చి ఏం చెప్పింది? ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకుము అన్నాడు. అలాగని అబ్రహాము బలి అర్పించలేదా? దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క మనోప్రపంచంలో అబ్రహాము బలిని అర్పించేసినట్లే ప్రియులారా. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మనం దేవుని కొరకు అది చేయాలి, దేవుని కొరకు గుప్పిలు విప్పాలని మనం కోరుకుంటున్నాం. దేవుడు చూస్తున్నాడు అది కూడా, కానీ మనం ఏమీ చేయలేని పరిస్థితిలో కూడా ఉన్నాం. అది కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు అర్థం చేసుకుంటాడు, ఈ పరిస్థితిని బట్టి నా కుమార్తె ఇలా చేయలేకపోతుంది అని దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి మన బ్రతుకుల్లో దేవుడిచ్చే సౌందర్యం, దేవుడిచ్చే అందం ఏంటో తెలుసుకొని ముందుకెళ్దాం.